హుందాతనంతో క్రీస్తు ప్రేమను చెప్పటం. హుందాతనం మర్చిపోయి లోకల్గా చాలా చిన్న మెదడుతో తప్పుడు భాష మాట్లాడుతూ ఎవరైనా మీతో మాట్లాడితే వాళ్ళకు మళ్ళీ మీరు అలాగే తప్పుడు భాషతో చిన్న మెదడుతో మీరు ఇంటరాక్ట్ అయితే యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ యువర్ కింగ్. మీరు మీ ప్రభువును, మీ రాజును మీరు రిప్రజెంట్ చేయటం లేదు. అక్కడ సరిగ్గా రిప్రజెంట్ చేయాలి. యూ నీడ్ టు బి ప్రిపేర్డ్ టు డూ దాట్. సమాజాన్ని తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే, వివిధ మతాలను తిట్టడం కాదు అపాలజెటిక్స్ అని అంటే, క్రీస్తును సరిగ్గా రిప్రజెంట్ చేయటం, ఆయన భావజాలాన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయటం, అలాగే మన నిరీక్షణను గురించి రిప్రజెంట్ చేయటం. ఇంతకు మనకున్న నిరీక్షణ ఏంటి, మనకున్న హోప్ ఏంటి అని కనుక ఆలోచిస్తే పేతురు గ్రంథం మళ్ళీ తీయండి. 2 పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. మనకున్న నిరీక్షణ చాలాసార్లు కొంతమంది, అందరూ కాకపోయినా కొందరు, చెప్పిన సువార్త యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళిపోవటం అని అనుకుంటారు. ఏదో కొత్త లోకం ఉంది, ఆ లోకంలోనికి వెళ్ళిపోవటం అని అనుకుంటారు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవటం కాదు. బైబిల్ గ్రంథం యొక్క సారాంశం క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. బైబిల్ యొక్క సారాంశం దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చి నివాసం చేయటం. అది మనకున్నటువంటి హోప్. అందుకని మనం మతం ప్రజలం కాదు. మన మార్గము నూతన ఆకాశం, నూతన భూమి, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సొసైటీస్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ నేషన్స్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్. భూమి ఆకాశములను రూపాంతరము చెందించి క్రొత్తగా చేసేటటువంటి ప్రాజెక్టులో, పునరుత్థానం చెందించేటటువంటి ప్రాజెక్టులో ప్రభువైన యేసు ఉన్నాడు. మీ రాజు ఉన్నాడు. ఆ రాజు అనుచరుడు వినువు, ఆ రాజు ప్రతినిధి వినువు. ఆ ప్రాతినిధ్యం ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, న్యాయము, కనికరము, దీన మనస్సు కలిగినటువంటి మానవ మనుగడను పెంపొందించడం. దిస్ ఇస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. మతం చెప్పడం కోసం కాదు. అపాలజెటిక్స్ ఈజ్ నాట్ అబౌట్ ప్రాపగేటింగ్ ఎ రిలిజన్. ఒక మతాన్ని చెప్పుకోవడం కోసం మనం పిలువబడితే అది అపాలజెటిక్స్ అని పొరపాటున అనుకుండేరు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. అపాలజెటిక్స్ ఈజ్ అబౌట్ ట్రూ హ్యూమన్నెస్, నిజమైన మానవత్వం, నిజమైన మానవ జీవన విధానం. దాన్ని ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం కట్టడం కోసం ఈ అపాలజెటిక్స్ అన్న పద్ధతిని వాడాలి.